ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా ఇది ఒక కూరగాయల మార్కెట్ సెన్నేరు కాలనీలో బేగంపేటలో ఈ గోదావరి కానీ ఎట్నింగ్ కాలనీలో నన్ను మర్డర్ చేయడానికి టమాటాలలో స్కిన్ ఎలర్జీ డిసీజ్ని అంటగడుతున్న రజియా సుల్తానా అలియాస్ రజియా బేగం గోదావరి కనిలో ఉన్న స్కిన్ డాక్టర్ ఫ్యామిలీ పొలిటీషియన్ గ్రాఫీస్ అందరు కలిసి నన్ను మర్డర్ చేయడానికి ఈ టమాటాలలో కూరగాయల ద్వారా స్కిన్ ఎలర్జీస్ తోటి నన్ను చంపడం జరుగుతుంది. అది ఇంటికి ఆత్మలని ప్రేతములని పిశాచులను పంపిస్తున్నది. దయచేసి గోదావరి కనిలో ఉన్నటువంటి రజియా బేగానికి హ్యాండిక్యాప్డ్ అయినది, దానిని సెంట్రల్ జైల్లో అరెస్ట్ చేసి దానికి ఏం డిమాండ్స్ కావాలో దాని పైశాచికత్వం ఎంత ఉందో దాన్ని అరెస్ట్ చేయాలి. దాని రాజకీయ నేతని సపోర్ట్ చేస్తున్న మమతా హాస్పిటల్లో ఉన్నట్టు దయ్యాలన్నింటినీ అరెస్ట్ చేయాలి. వాడి నుంచి ఆయమ్మలు డాక్టర్ రేట్లో ఉన్నటువంటి ఇంజక్షన్లు మత్తు సూదులు ఇచ్చి మర్డర్ ప్లానింగ్ చేసే డ్రగ్ డీలర్సు రిహాబిటేషన్ సెంటర్ అని చెప్తూ బానిసత్వం చేసుకొని వశం చేసుకుంటున్న స్త్రీలు నపుంసకులని అరెస్టు చేయాలని టమాటా జాతికి చెందిన టమాటా రాణిని నేను ఏకభిన్నంగా కోరుకుంటున్నా. రాజకీయంలో ఇంత నీచత్వానికి డబ్బు పాల్పడిన ఈ నీచులందరిని అరెస్ట్ చేయాలని, ఇంతటితోటి తెలంగాణలో ఆంధ్రాలో ఈ క్రైమ్ని చంపుకుంటూ మర్డర్ ప్లాన్ చేస్తున్న ఆత్మలని పెంచుతున్న పకీర్ బాబాలని, నపుంసకులని, మాంత్రికులని, నాగసాధువులని అరెస్టు చేయాలని, మొన్న జరిగిన కుంభమేళాలో మర్డర్ ప్లానింగ్ చేస్తూ దేశాలు దేవుళ్ళ పేర్లతోటి ఉండిలో సొమ్మునంతా రాజకీయ నేతలు ఎట్లా అనుభవిస్తూ ప్రోన్ స్టార్లకు వ్యాపారులకు సహాయం చేస్తున్న విధానాన్ని ఈ టమాటా రానే వాళ్ళనందరినీ అరెస్ట్ చేయాలని, మొన్న రీసెంట్గా రీల్లో కూడా టమాటాని వాడు చిన్న పిల్లవాడు టమాటాని 30 రూపాయలకు పోతావని అనే ఒక డైలాగ్ ఉంటుంది. సో అంటే టమాటాల రాణి గురించి ఆ పిల్లవాడికి ఎంత అవగాహన ఉంటే ఇది జరుగుతుంది. సో ఈ డాక్టర్లలో ఎవడు నీచ అసుర లక్షణాలు ఉన్న డాక్టర్లు గోవర్కన్ల ఎట్నింగ్ కాలనీలో, మథురాలలో, సేవాగ్రామ్లో, అదే మహారాష్ట్రలో ఉన్న డాక్టర్లు కానీ ఈ ఇండియాని నాశనం చేయడానికి వచ్చినట్టు అదర్ కంట్రీస్ ఫారినర్స్ జర్మనీ వాళ్ళు కానీ డాక్టర్ రేట్లో ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలేయాలని ఆర్మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కి మళ్ళీ నేను హెచ్చరిస్తున్నాను.